వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ ఎందుకు కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ డెవలప్మెంట్ బాగుంటుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంత డెవలప్మెంట్ ఏం లేదు, ఎక్కడెక్కడ ఆగిపోయాయి. కంటిన్యూస్గా కరెంటు పోతుంది, వాటర్ లేదు సరిగా. ఒట్టి బస్సు ఒకటి ఫ్రీగా ఇచ్చాడు కానీ ఇంకా ఏం లేదు. బస్సు ఫ్రీగా ఇచ్చినా చాలా మందికి యూజ్ కూడా లేదు. కరెంట్ కూడా ఫ్రీ ఇస్తామని చెప్తుండు కదా. కరెంట్ ఆయన ఫ్రీ ఇచ్చినా కానీ కరెంట్ కట్ చేస్తూనే ఉన్నాడు కదా డైలీ. ఫ్రీ బస్ పథకం కూడా మంచిగానే ఉంది కదా మీకు? ఆ ఫ్రీ బస్ ఇచ్చిన దగ్గర నుంచి బస్సులో జనాలందరూ కొట్టుకొని చచ్చిపోతున్నారు. అంటే మీరు ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు మీరు? కేసీఆర్ గెలిస్తే అన్ని మంచిగా, అంటే రోడ్లు కానీ ఎక్కువ డెవలప్మెంట్ వస్తుంది కదా. పథకాలన్నీ ఆయన పెట్టినాయి కాబట్టి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది హైదరాబాద్. చెయ్యికి ఎందుకు అయ్యారు? అన్ని ఫ్రీడమ్ అవుతున్నాయి. బస్సులు ఫ్రీ పెడితే అయిపోయినా, బస్సులు ఒక్కటి ఫ్రీ పెడితే అయిపోయినా. ఇప్పటికి కరువు పైసలు పడుతుండే, అన్ని పడుతుండే. కారు గుర్తుకేస్తే దీనికి వేస్తే ఏం లాభం లేదు. ఇప్పుడు వస్తలేవా పైసలు? 2000 వస్తున్నాయి. కేసీఆర్ గెలిస్తే 4000 ఇస్తానుండి. ఇప్పుడు దేనికేసావు ఓటు? దేనికేసావు? మేము కారు గుర్తుకేస్తాం. మేము అప్పుడైనా కారు కేసిన, ఇప్పుడైనా కారు. రేవంత్ రెడ్డి కూడా మంచిగా కరెంట్ ఫ్రీ బస్సు పెట్టింది కదా. ఫ్రీ పెడితే మంచి అన్ని సౌదాలు పిరం గుద్దుకొని వస్తుంది బస్సులలో. బస్సులో పోతే ఇడికి వెళ్ళి మా ఊరికి పోతే నిలబడి పోవాలి. ఫ్రీ పెడితే అయిపోయానా? వెయ్యమ్మా కేసీఆర్కి.